వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడెప్పుడా మోక్షజ్ఞ గారి ఎంట్రీ అని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకి అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అదే వార్త మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. మోక్షజ్ఞ గారి ఎంట్రీ నిన్న నేడు అంటూ కూడా ఇప్పటివరకు కాలం గడుపుకుంటూనే వచ్చారు. అయితే ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. అయితే ప్రజెంట్ ఇప్పుడు వింటున్న వార్త అయితే కొంచెం క్లారిటీ ఇచ్చే అంశాలని కనిపిస్తుంది. సో దాని గురించి మీరేమంటారు? నందమూరి ఇంట్లో వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ రాబోయే చిత్రం ఇదే. ఈయన దర్శకత్వంలో అరగెట్టడం ప్రారంభం అనే వార్తలు గత కొంతకాలం నుంచి చాలాసార్లు వింటూనే ఉన్నాం. దాంట్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైందనో, ప్రయత్నాలు ఫలించాయి, అంతా సిద్ధం అనుకుంటున్నాం అన్నట్టు కూడా వార్తలు కొంతకాలం విన్నాం. ఆ తర్వాత నాగాశ్విన్ దర్శకత్వంలో కూడా ప్రారంభమవుతుంది. నెక్స్ట్ సినిమా అయితే కథ సిద్ధమైపోయింది. బాలకృష్ణ గారి కథకు ఓకే చెప్పేశారు, జెండా ఊపేశారు. ఇక షెడ్యూల్కి వెళ్ళడమే ఆలస్యం అంటూ కొంతకాలం విన్నాం. అయితే మళ్ళీ సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారి సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచినటువంటి ఆదిత్య 369 సీక్వెల్ అదే సంగీతం శ్రీనివాసరావు గారి యొక్క దర్శకత్వంలో నటించబోతున్నాడు అంటూ కూడా వార్తలు విన్నాం. ఇట్లా రకరకాల వార్తలు. బోయపాటి శ్రీని దర్శకత్వంలో రాబోతుందని, బోయపాటి అఖండ తర్వాత బోయపాటి కాంబినేషన్లోనే మోక్షజ్ఞ ఎంటర్ అవుతున్నాడు, సబ్జెక్టు సిద్ధమైందంటూ ఇట్లా సందర్భోచితంగా చాలా వార్తలు వింటున్నాం. బహుశా అవి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అంటే మోక్షజ్ఞకు మంచి సబ్జెక్ట్ తోటి మంచి సినిమాతోటి ప్రారంభం కావాలి అని బాలకృష్ణ గారు అనుకుంటారు. తప్పకుండా ఎవరైనా అనుకోవాల్సి మంచి సినిమాతోనే రావాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా ప్రయత్నాలు, ట్రయల్స్ జరుగుతున్నమాట వాస్తవం, జరుగుతాయి కూడా. అట్లాంటప్పుడు అందరు డైరెక్టర్తో కూడా పరిచయాలు ఉన్న డైరెక్టరే కాబట్టి ప్రయత్నాలు చేసి తప్పేం లేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇంకొక కొత్త వార్త వస్తుంది. అదే మళ్ళీ మోక్షజ్ఞ సినిమా ఫైనల్ అయిపోయింది. దాని దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ చిత్రం. అంటే అది ఆదిత్య 999 అని రకరకాల పేర్లు అయితే అంటున్నారు. ఏది ఫైనల్ కాలేదు. మొత్తం మీద ఆదిత్య 369 సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాన్ని సీక్వెల్గానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. దాని దర్శకుడు క్రిష్ అని. దానికి సంబంధించినటువంటి కథ అంతా కూడా ఫైనల్ అయిపోయింది. ఆ కథ విధి విధానాలు కూడా బాలకృష్ణ గారి దగ్గరుండి కథను రూపంలో తెచ్చాడు, ఆయనే అందించాడు పాయింట్లని కూడా అంటూ కూడా మళ్ళొక వార్త వింటున్నాం. ఏం జరిగినా కూడా బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి గారి ఇంట్లో నుంచి మోక్షజ్ఞ ఎప్పుడు వస్తారని చెప్పి చాలా అగ్రెసివ్గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నమాట వాస్తవం. బాలకృష్ణ గారి కాదు, నందమూరి వంశం నుంచి చాలామంది వచ్చారు. ఆల్రెడీ నటులు ఉన్నా కూడా బాలకృష్ణ గారి ఇంటి నుంచి రావాల్సినటువంటి వారసుడి గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకో చాలా కాలం నుంచి పెండింగ్ పడతా ఉంది. తనకు అన్ని రకాల తర్ఫీదులు, అంటే దట్ మీన్స్ గుర్రప్ స్వారీ కానీ, హీరో కావాల్సినటువంటి అన్ని రకరకాల అంటే ఎఫర్ట్స్ గురించి ఆల్రెడీ ప్రయత్నాలు, ఆయన ప్రాక్టీస్ చేయడం కానీ, యాక్టింగ్లో మెలకువలు నేర్చుకోవడం, కోర్సులు, ఇవన్నీ కూడా డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. ప్రాక్టీస్ కూడా అయిపోయిందని. సో వాళ్ళకు యాక్చువల్గా అయితే వాళ్ళ నందమూరి వారి ఇంట్లో రక్తంలోనే ఆ నటన శౌర్యం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ట్రైనింగ్ అవసరం లేదు. బట్ అయినా సరే ఒక పర్ఫెక్షన్ కోసం, ఆ కెమెరా దగ్గర పర్ఫెక్షన్ కోసం అన్ని సన్నద్ధం చేసుకున్న తర్వాతనే షెడ్యూల్కి వెళ్తున్నట్టు అనుకుంటాం. కానీ మరి ఎందుకో అది మంచి ముహూర్తం కోసం, మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారా అనిపిస్తుంది. అయితే ఈ క్రిష్ దర్శకత్వంలో ఆల్రెడీ బాలకృష్ణ గారు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఇది రాజుల చిత్రంగా మంచి శౌర్యంతో వచ్చిన చిత్రం, బాగా హిట్ అయిన చిత్రం. ఆల్రెడీ బాలకృష్ణ గారు నటించిన అనుభవం ఉంది కాబట్టి, అంటే బాలకృష్ణ గారి కానీ వాళ్ళ వారసులు కానీ ఎట్లాంటి ఇచ్చారని క్రిష్కి పెద్ద విషయం కాదు. సో ఈ చిత్రాన్ని అదే నమ్మకంతో మళ్ళీ బాలకృష్ణ గారు అతని మీద పెట్టారని ఒక వార్త అయితే మనం సోషల్ మీడియా ద్వారా అయితే వింటా ఉన్నాం. ఏం జరిగినా కూడా మోక్షజ్ఞ మంచి ఎంట్రీ కోసం, మంచి సినిమా కోసం ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నమాట అయితే వాస్తవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.